నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా రగులుతుండటమే కాకుండా ఇటీవల పీక్ స్టేజ్ కి చేరిన యుద్ధ జ్వాలలకు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడబోతుందా? ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు చెక్ పెడుతూ ఇరు దేశాలు ఒక చారిత్రాత్మక ముసాయిదా అవగాహన ఒప్పందానికి దాదాపు వచ్చేశాయా? 60 రోజుల పాటు కాల్పల విరమణ, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు, హార్మోజ్ జలసంధి ఓపెన్, ఇరాన్ కోసం ఏకంగా $300 బిలియన్ భారీ అంతర్జాతీయ పెట్టుబడుల ప్యాకేజ్, ఇలాంటి అత్యంత కీలకమైన అంశాలతో వర్కౌట్ అవుతున్న ఈ మెగా పీస్ డీల్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మిడిల్ ఈస్ట్లో శాశ్వత శాంతిని స్థాపించేందుకు తెర వెనుక జరిగిన దౌత్య వ్యూహాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. పాకిస్తాన్, ఖతార్ దేశాలు ప్రధాన మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ అమెరికా, ఇరాన్ దేశాలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు గత కొద్ది వారాలుగా తీవ్రంగా శ్రమించాయి. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు యుద్ధానికి ముగింపు పలికే ఒక మెగా ముసాయిదా ఒప్పందాన్ని సిద్ధం చేశాయి. దీని ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. అయితే ఈ ఒప్పందంపై ఇంకా అధికారికంగా సంతకాలు జరగలేదు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ముసాయిదాపై ఇంకా సైన్ చేయలేదని యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఒప్పందంలోని కొన్ని కీలక పదాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని అటు ఇరాన్ మీడియా కూడా తమ ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు దీనిని ఖరారైనట్లు భావించలేమని తేల్చెప్పింది. ఒకవేళ ఈ అంతర్జాతీయ ఒప్పందం గనుక ఫైనలైజ్ అయితే భవిష్యత్తులో ఇరాన్పై అమెరికా ఆంక్షలు ఎత్తివేతకు, అణు వివాదాల శాశ్వత పరిష్కారానికి ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఏర్పడుతుంది. ఈ డీల్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న హార్మోజ్ జలసంధి వివాదానికి ఎండ్ కార్డ్ పడుతుంది. ప్రతిపాదిత రూల్స్ ప్రకారం హార్మోజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. కానీ దీనికి ప్రతిగా ఇరాన్ ఒక 30 రోజుల్లోగా సముద్రంలో తాను వేసిన క్షిపణి మందుపాత్రలను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. వాణిజ్య నౌకల రాకపోకలు సేఫ్గా మొదలవ్వగానే అమెరికా కూడా ఇరాన్ ఓడరేవుల చుట్టూ విధించిన తన కఠినమైన నావికా దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేసింది. అలాగే అత్యంత వివాదాస్పదమైన అణు ఇష్యూపై కూడా ఈ 60 రోజుల వ్యవధిలో ఒక స్పష్టత రానుంది. ఇరాన్ వద్ద ఉన్న 970 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం నిల్వల భవితవ్యంపై చర్చించడంతో పాటు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని తయారు చేయబోమంటూ ఇరాన్ ప్రపంచ దేశాలకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో పాటు మరో 10 టన్నుల తక్కువ స్థాయి అణు పదార్థాల నిర్వహణపై ఇరు దేశాల ప్రతినిధులు ఒక అగ్రిమెంట్కు రానున్నారు. అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల ఎత్తివేత కూడా ఈ చర్చల్లో ప్రధాన ఎజెండాగా ఉంది. విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్కు చెందిన సుమారు $24 బిలియన్ నిధుల నుండి కనీసం $20 బిలియన్ తిరిగి పొందేందుకు ఇరాన్ గట్టిగా ప్రయత్నిస్తోంది. వీటికి అమెరికా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. నిత్యావసర వస్తువులు, హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇరాన్కు చేరేలా ఒక కొత్త మెకానిజంను బిల్డ్ చేస్తున్నారు. అంతేకాదు, లెబనాన్లో ఇజ్రాయెల్, హిజ్బుల్లాల మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే నిబంధన కూడా ఇందులో ఉంది. దీనిపై ఆల్రెడీ ట్రంప్, నెతన్యాహు మధ్య ఒక రౌండ్ టాక్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే ఈ టోటల్ డీల్లో ప్రపంచ దేశాలను అత్యంత ఆశ్చర్యపరుస్తున్న అంశం ఇరాన్ పునర్నిర్మాణ కార్యక్రమం కోసం ఏర్పాటు చేయనున్న భారీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. తుది ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్ ఎకానమీని బూస్ట్ చేయడానికి ఏకంగా $300 బిలియన్ అంతర్జాతీయ నిధిని క్రియేట్ చేయనున్నారు. ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కు అమెరికా కూడా తన వంతు భారీ ఫండింగ్ సాయం అందించబోతోంది. దీనివల్ల అమెరికాకు చెందిన టాప్ మల్టీనేషనల్ క్రూడ్ ఆయిల్ అండ్ ఎనర్జీ కంపెనీలు ఇరాన్లో మళ్లీ పెట్టుబడులు పెట్టడానికి, జాయింట్ వెంచర్లు ప్రారంభించడానికి సూపర్ ఛాన్స్ దొరుకుతుంది. అయితే మెగా డీల్ సక్సెస్ అవ్వడానికి ఇరు దేశాల మధ్య ఇంకా కొన్ని గట్టి సవాళ్లు మిగిలే ఉన్నాయి. అమెరికా కేవలం 60 రోజుల టెంపరరీ సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతుంటే ఇరాన్ మాత్రం యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు పక్కా డిక్లరేషన్ ఉండాలని పట్టుబడుతోంది. అలాగే అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని దశల వారీగా ఎత్తివేస్తామని చెబుతోంది. ఇరాన్ మాత్రం 30 రోజుల్లోనే టోటల్ బ్లాకెడ్ను క్లియర్ చేయాలని షరతు పెడుతోంది. ఈ దౌత్యపరమైన ఈక్వేషన్స్ కనుక సక్సెస్ అయితే మిడిల్ ఈస్ట్లో సరికొత్త శాంతి శకం వికసించడం ఖాయం.